సంఖ్యాకాండంలో యేసుక్రీస్తు ప్రభువారు సంఖ్యాకాండం 21 అధ్యాయం 5 నుండి 9 వచనాలు చూస్తే ప్రజలు దేవునికి మోషేకు విరోధంగా మాట్లాడినప్పుడు దేవుడు ప్రజల్లోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరవగా ఇశ్రాయేల్లో అనేకులు చనిపోయారు. అప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడినప్పుడు మోషే వారి కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టమని చెప్పినప్పుడు అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూసి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. మోషే ఇత్తడి సర్పం చేయించి స్తంభం మీద దాన్ని పెట్టగా అప్పుడు సర్పపు కాడు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూసినందున బ్రతికెను. యోహాను సువార్త 3:14 అరణ్యములో మోసే సర్పమును ఎలాగ ఎత్తెనో అలాగే విశ్వసించి ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలను అని ఉంది. సంఖ్యాకాండం 24:17 నక్షత్రం యాకోబులో ఉదయించును, రాజదండం ఇశ్రాయేల్లో నుండి లేచును అని ఉంది. దాని నెరవేర్పు లూకా సువార్త 3:34 వచనంలో చూడవచ్చు.